హాయ్ ఎవ్రీవన్. టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్‌లో నుంచి మ్యాథ్స్ క్వెషన్స్ డిస్కస్ చేస్తున్నాం. 1 ఆర్ సెకండ్ క్వెషన్. అన్ యాంగిల్ ఈజ్ 2/7 ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంట్. దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంప్లిమెంట్ అండ్ ద ఒరిజినల్ యాంగిల్ ఈజ్. ఒక కోణము దాని పూరక కోణంలో 2/7వ వంతు అయిన పూరక కోణం మరియు అసలు కోణముల మధ్య భేదము. ఇప్పుడేంది, ఒక యాంగిల్ 2/7 ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంట్ అంటున్నాడు. ఫస్ట్ అయితే కాంప్లిమెంట్ యాంగిల్స్ అంటే ఏంటివి? 2 యాంగిల్స్ సమ్ము 90 డిగ్రీస్ అయితే వాటిని కాంప్లిమెంట్ యాంగిల్స్ అంటాం. ఇప్పుడు θ1, θ2 2 యాంగిల్స్ అనుకున్నామంటే θ1 + θ2 90 డిగ్రీస్ అనమాట. అది కాంప్లిమెంట్ యాంగిల్ అంటే. ఇప్పుడు ఒక యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 2/7 ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంట్. ఇది ఇచ్చినాడు. θ1 ఈజ్ ఈక్వల్స్ టు 2/7 θ2 2/7 θ2. ఇప్పుడు θ2 అంటే ఏంది? θ2 ఈజ్ ఈక్వల్స్ టు 90 - θ1. θ1 యువతల పంపిస్తే 90 - θ1. కాబట్టి θ1 ఈజ్ ఈక్వల్ 2/7 × 90 - θ1. ఈ 7 యువతల పంపిస్తే 7 × θ1 2 × 90 180 - 2θ1. 7θ1 ఈజ్ ఈక్వల్స్ టు 180 - 2θ1. 9θ1 ఈజ్ ఈక్వల్స్ టు 180. θ1 ఈజ్ ఈక్వల్స్ టు 20 డిగ్రీస్. ఇప్పుడు మనకి θ1 + θ2 90 డిగ్రీస్ అని తెలుసు కదా. దాని ద్వారా θ2 కనుక్కోవచ్చు. అప్పుడు θ2 ఈజ్ ఈక్వల్స్ టు 70 డిగ్రీస్. ఇప్పుడు క్వెషన్ ఏం అడిగినాడు? ఆ 2 యాంగిళ్ళ మధ్య భేదము, డిఫరెన్స్ బిట్వీన్ 2 కాంప్లిమెంట్ యాంగిల్స్. ఒకటేమో 20 డిగ్రీస్, ఒకటేమో 70 డిగ్రీస్. కాబట్టి డిఫరెన్స్ వచ్చేసి θ2 - θ1 70 - 20 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 50 డిగ్రీస్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.